క్వశ్చన్ ఉంటుంది. 2 3 6 ఎన్ని మూళ్ళు? 2 3 2 మూళ్ళు 3 2 ఇది 2 మూళ్ళు ఇవన్నీ 3 2 ఇది 3 times 2 ఇది 2 times 3 2 3s are జాగ్రత్తగా 2 3s 3 3s are అది మన వాళ్ళకి ఇంటి బాక్స్ కాబట్టి జాగ్రత్త 2 3s are 6 జాగ్రత్త వచ్చేనా 3 2s are 6. So now the question is addition and multiplication are interrelated and multiplication is nothing but continuous addition. నువ్వు మల్టిప్లికేషన్ గురించి నేర్చుకోవాల్సిన అవసరం లేదా, ఇట్ ఈస్ నథింగ్ బట్ కంటిన్యూస్ అడిషన్. వాట్ ద క్లారిటీ? మనం ఇక్కడ 2 డబల్ చేసి నేర్చుకున్నామా? 2 డబల్ చేసి నేర్చుకున్న తర్వాత ఇందాక ఎగ్జాంపుల్ చూసినాం మనం, ఏమని 38,567 డబల్ చేసి చెప్తాను చెప్పినాము అందరూ. ఇప్పుడు చూడండి అన్న, సేమ్ లాజిక్ నేను మీకు ఇంకో రకంగా చెప్తా, ఈజీగా అర్థమై కానీ ట్రిపుల్ చేయకుంటే చెప్తాను చూడండి. ఇప్పుడు మనం ట్రిపుల్ చేయకుండా, ఇప్పుడు సంబడి ఆస్క్ యూ 2589 2s. ఇప్పుడు మనం 2 టేబుల్ వచ్చు కదా, నేర్చుకున్నాం కదా డబల్ చేసేది వచ్చు కాబట్టి నౌ విల్ గో ఫర్ ఫ్లో మెథడ్. Now we will go for flow method. The flow method is nothing but see just flow, apply flow. Double చేసిన ఫస్ట్ బట్ డబల్ చేయాల్సింది 2 ని డబల్ చేయాల్సింది. అప్పుడు డబల్ చేసి ఎంత వస్తుంది? 2 2 ఎంత? కరెక్టా? నెక్స్ట్ డబల్ చేయాల్సింది 5 ఎంత? 10. సింగిల్ లీటర్ డబల్ లీటర్ డబల్ చేసి 10 ప్లస్ వచ్చిందా కదా, వచ్చింది. కాబట్టి 0 ఎందుకు వచ్చింది? 10 ఎక్కడికి వస్తుంది? క్యారీ అయిందా? అర్థమైందా? నెక్స్ట్ ఫ్లో అయింది 2 8 16. అప్పుడు క్యారీ అవుతుంది కదా 5 సార్ ఎక్కడికి వస్తుంది? 1 వచ్చి 6 వస్తుంది. 6 కట్ చేస్తుంది. 2 9 ఎంత? 8. ఇక్కడ 1 వచ్చి 8. సో ఆన్సర్ ఎంత? 8 7 1 5. సో మల్టిప్లై చేసినా డబుల్ చేసినా సేమ్ ఆన్సర్ వస్తుందా, వేరే ఆన్సర్ వస్తుందా? క్లారిటీ వచ్చిందా? ఎనీ కన్ఫ్యూజన్? నౌ సేమ్ లాజిక్ వి విల్ అప్లై ఫర్ 3 as well. మనం ట్రిపుల్ చేసేది కూడా వచ్చా కదా? వచ్చు. ట్రిపుల్ చేస్తాం ఎందుకు? ఇప్పుడు సేమ్ అప్లై చేసే ఇక్కడ చూడండి ఏమైంది క్వశ్చన్ ఏమైందన్నా, ఇప్పుడు 3 into 2 5 8 9. నౌ టెల్ మీ వాట్ ఈస్ 3 times 2? 6. మనకు డబుల్ చేయవచ్చు, ట్రిపుల్ చేయవచ్చు. వాట్ ఈస్ 3 times 5? 15. వాట్ ఈస్ 3 times 8? 2 carry 4. What is 3 times 9? 27. 2 carry 7. So answer 7. 7. Now tell me my question is if I make here 2, if I make here 3, then only the answer will come, or I can make any digit. మీకు ఏం పని మాట ఏమిటో అర్థమైంది? అర్థం కదా? 2 టేబుల్ వచ్చా రాదా? 3 టేబుల్ వచ్చా రాదా? వచ్చు. అంటే 2 టేబుల్ కానీ 3 టేబుల్ కానీ ఏ నెంబర్తో అయినా చేస్తారు లేదా? 10 టేబుల్స్ కాదు, 100 టేబుల్స్ కాదు, 1 lakh టేబుల్తో 2 టేబుల్స్ చేస్తారు లేదా? 2 lakhs 28,97,456 into 2 చేస్తారు చేయలేరా? అదేవిధంగా 28,957 into 3 చేస్తారు చేయలేరా? ఏమో కదరు భయపడతారా? చేస్తారు కదా. ఎంత చేయొచ్చు? 2తో చేయొచ్చు, 3తో చేయొచ్చు, 4తో కొందరికి 2 చేయలేదు సార్. వాళ్ళు ఏం చేస్తారంటే ఫస్ట్ 2తో చేయండి, మళ్ళీ 2తో చేయండి. 4 కదా. ఎవరైతే 4తో చేయలేరో ఎగ్జాంపుల్, if you are doing 4 into 87 but you don't know how to do with 4, then go for 2. 2 8 ఎంత? 16. 2 7 ఎంత? 14. ఆన్సర్ ఎంత? 172. ఇంకా పూర్తిగా మళ్ళీ ఎంత చేయాలా? మళ్ళీ 2తో చేయాలా? 2 1 ఎంత? 2 2 7 ఎంత? 14. 2 4 ఎంత? ఆన్సర్ ఎంత? ఆన్సర్ 348 చెప్పేది కదా. ఎవరు మాట్లాడమ్మా? క్లారిటీ వచ్చిందా? ఎనీ కన్ఫ్యూజన్? ఎవ్రీవన్ డన్? పక్కా? ఇప్పుడు డౌన్ ఆ మ్యాజిక్ స్టార్ట్. నౌ ద బ్యాంక్స్ ఆర్ 2 ఓకే. మమ్మీ ఓకే అంటే మళ్ళీ ఇస్తా. 2 ఎవ్రీవన్ ఓకే? ఓకే సర్. 3 ఓకే విత్ ఎన్ని నెంబర్ల వరకు? 9. తలగా యూనిటీ ఒక లక్ష కానీ మనకేం ప్రాబ్లం ఉంది? 2 into 10 కానీ 2 into 22 కానీ 2 into 33 కానీ 2 into 133 కానీ 2 into 2589 కానీ 2 into 28,389 కానీ ఏదైనా ఉండదు కదన్నా. ఏ నెంబర్తో చేస్తామా చేయలేమా? నేను మీకు ప్రాబ్లం చేసిన ఎన్ని టేబుల్స్? 100 టేబుల్స్. నేను ఎన్ని నేర్పించినా?
1 lakh నేర్పిస్తాను. అర్థమవుతుందా? క్లారిటీ ఉంటుందా ప్రతి ఒక్కరు? ఇంతవరకు ఓకేనా? లేదా మళ్ళీ రిపీట్ చేస్తా స్టార్టింగ్ నుంచి? ఓకే కదా? నెక్స్ట్ మూడు ఏమైంది? 2 అయిపోయింది. నెక్స్ట్ ఏమైపోయింది? నెక్స్ట్ ఏమైంది? నెక్స్ట్ ఏమైంది? 4 అయిపోయింది. నెక్స్ట్ ఏముంటుంది? అసలు 5 చేయాల్సిన అవసరం లేదు. ఎందుకు చెప్పమంటారా? మన ఫేవరెట్ టేబుల్ 10 5. మనం ఏమన్నా టేబుల్స్ వచ్చు అంటే 2 5 టేబుల్ 10 11 టేబుల్ 1 టేబుల్ 2 టేబుల్ 3 టేబుల్ 4 టేబుల్ 1 2 into 2 చేస్తాను కాబట్టి ఇంకా 5 టేబుల్ అంతేనా? ఇప్పుడు చూడండి మా నౌ సేమ్ లాజిక్ 2 5 8 అంటే అర్థమైంది కాబట్టి ఇంటూ 5 చేస్తాం. 5 2 ఎంతరా? ఒకవేళ రాదు 2 5 ఎంత? 10 కదా. 5 2 2 5 రెండు ఒకటే కదా 10. నెక్స్ట్ 5 5 ఎంతన్నా? 2 ఎక్కడ రాదా? గుడ్ జాబ్. 5 8 ఎంత? 4 ఎక్కడ రాదా? గుడ్ జాబ్. సో ఆన్సర్ ఎంత? 0 9 2 1. ఏమన్నా డౌటా? ఫస్ట్ 5 టేబుల్స్ అందరికి వచ్చారా? 5 టేబుల్స్ కాదు 5 ఇంటూ ఎనీథింగ్. అందరూ నేర్చుకునేటువంటి టేబుల్స్ నేర్చుకోవడం లే. మనకు 5 టేబుల్స్ అంటే అర్థం ఏంటంటే 5 టేబుల్స్ కాదు. మనకు 5 టేబుల్స్ అంటే 5 టేబుల్స్ కాదు. 1 lakh వరకు 5 టేబుల్స్. అది ఏమన్నా కానీ ఏ నెంబర్ అన్నా కానీ ఇంటూ 1 వచ్చారా? ఇంటూ 2 చేస్తామా చేయలేమా? ఇంటూ 3 చేస్తామా చేయలేమా? ఇంటూ 4 చేస్తామా చేయలేమా? ఇంటూ 5 చేస్తామా చేయలేమా? క్లారిటీ వస్తుందా? నౌ we move to the typical topic. That's called 6 7 8 9. 6 7 8 9 తో మనం గేమ్ ఆడాలి. అదే కదా మనకి ఇంపార్టెంట్. అవునా కదా? ఆ 6 7 8 9 తో గేమ్ ఆడబోయే ముందు నేను మీకు ఒక ఎక్సర్సైజ్ చేయిస్తా. ఆ ఎక్సర్సైజ్ లో ఎవరైతే పాస్ అవుతారో వాళ్ళకే అది చెప్తాం. ఓకేనా? గేమ్ ఆడతామా? పాస్ అవుతారా చెక్ చేస్తాం. గేమ్ ఓకే. ఆ గేమ్ ఏంటంటే నన్న ఓకేనా? కోడ్ పెట్టాలి కదా? ఇబ్బంది లేదు కదా? ఆ గేమ్ ఏంటంటే ఏ నెంబర్స్ మిగిలినాయా? 6 7 8 9. 6 7 8 9. సో వాట్ టు గేమ్ ఆడతాం. ఈ గేమ్ లో ఎంతమంది ఈ బుక్స్ తీసేయకండి. ఈ లైన్ ఓడిపోయిన ఇది వస్తా ఓడిపోయిన చూస్తే బుక్స్ అన్నీ తీసి చెప్తా. నౌ ద గేమ్ స్టార్ట్స్. ఓకే, జాగ్రత్తగా వినండి. గేమ్ రూల్స్ అందరూ పాటించాలి. నేను చెప్పేది ఎవరు స్టార్ట్ చేయండి. నేను చెప్పినాక స్టార్ట్ చేయాలి. ఓకే, 6 7 8 9. ఓకే, క్రాస్ అయిపోతుందా? 6 7 8 9. ఎన్ని బాక్సెస్ ఉన్నాయి? 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 16 బాక్సెస్. 15 సెకండ్స్ నేను పిలుస్తా. 15 సెకండ్స్ దీన్ని ఫిల్ చేయాలి. ఎవరు ఫిల్ చేయలేదు. గేమ్ స్టార్ట్స్ నౌ. ఎన్ని సెకండ్స్లో? 15 సెకండ్స్ దీన్ని ఫిల్ చేయాలా? ఎవరు ఫిల్ చేస్తారు? సరే, ఎట్లా ఫిల్ చేయాలా మీకు డౌట్ వస్తుంది. నేను చెప్తా. ఫస్ట్ నేను ఫిల్ చేస్తాను. టైం చెక్ చేసుకోండి. ఎవరైనా సరే టైం ఉంటే చెక్ చేసుకోండి, లేదా 15 సెకండ్స్. ఎట్లా ఫిల్ చేయాలంటే జాగ్రత్త. దిస్ ఇస్ ద గేమ్. ఎవ్రీబడి హ్యాస్ పార్టిసిపేట్. ప్రతి ఒక్కరు పార్టిసిపేట్ కావాలి. ఖచ్చితంగా 15 సెకండ్స్ రావాలి. ఎవరికైతే 15 సెకండ్స్ వస్తాయో వాళ్ళు గుర్తుపెడితే మీకు కిందికి వెళ్ళి 15 సెకండ్స్ పాజిబుల్ అవుతుంది కదా నేను చెప్తాను. సరే, యువర్ టైం స్టార్ట్స్. ఎవరైతే చూసుకోవచ్చు టైం చూసుకోవాలి, లేదా రికాల్ చూసుకోవచ్చు. ఇదేంటి నాన్న? ఇదేంటి? ఇంటూ ఇదేంటి? ఇవన్నీ ఏం చేయాలా? దిస్ ఇస్ ద ప్రాసెస్. 7 6 7 42 56 49 53 56 48 54 72 53 నాది 56 అయినా ఇంకా రాదండి. 5 సెకండ్స్ చేయాలి. దీన్ని చేయాలి. కష్టమా? చాలా కాంప్లికేటెడా? ఫస్ట్ ఎవరు వస్తారో రా. నేను టైం ఇస్తాను, ప్రాక్టీస్ చేయండి. ఐ విల్ యూజ్ 3 minutes ఆఫ్ టైం. 3 minutes టైం ఇస్తాను. మీరు 3 minutes ప్రాక్టీస్ చేసి నెక్స్ట్ 50 సెకండ్స్ ఎవరైనా గుడ్ మీరు అట్ ది ఎండ్ అందరూ రావాల్సిందే. ఓన్లీ 1 minute తీసుకున్నా కానీ మనకు హాఫ్ అన్ అవర్లో అయిపోతారు. అదే సమస్య కాదు. అందరూ రావాల్సిందే, కానీ ఎవరు వస్తారో చూస్తాం. అబ్జర్వ్ చేశారా ప్రతి ఒక్కరు? నేను చేసేటప్పుడు టైం అబ్జర్వ్ చేశారా? టైం 15 సెకండ్స్ పట్టిందా? 15 సెకండ్స్ కూడా. 1 సెకండ్ అంటే చాలా టైం ఉంటుంది.
సెకండ్ కాబట్టి మన టేబుల్ పెట్టలేదు. అందరు స్కేటర్ రాసుకోండి. అందరికి 3 minutes టైం ఇస్తా. 3 minutes అందరూ ఇండివిజువల్గా చేయండి. ఇక్కడ మాత్రం బోర్డు మీద అది ప్రాక్టీస్ చేయండి. ఇక్కడ మాత్రం 15 seconds చేయాలి. ఫస్ట్ కమ్ ఫస్ట్ సర్వీస్, ఫస్ట్ కమ్ ఫస్ట్ బేస్ అని ఎవరైతే వస్తారో 15 seconds వాళ్ళని కూర్చుని అంటారు. మెల్లమెల్ల వాళ్ళ ముందు కూర్చుంటారు, మీ వాళ్ళు వెళ్ళిపోతున్నారు. ఎంత చేయగలుగుతారా? ట్రై చేయి, తప్పేలా. అమ్మా మీరు ఎన్నిసార్లు ట్రై చేయొచ్చు. అదే ఫస్ట్ టైమే రావాలని లేదు. ఎవరు ట్రై చేసి ఎన్నిసార్లు ట్రై చేయొచ్చు. ఒకసారి ట్రై చేసినా మళ్ళీ ట్రై చేయొచ్చు. ఫస్ట్ టైం వచ్చిన వాళ్ళకు లిబరేట్ చేయడానికి 30 seconds వరకు టైం ఇస్తారు. ఫస్ట్ టైం వచ్చిన వాళ్ళకు ఎందుకంటే ఫస్ట్ ధైర్యం చూపిస్తారు. 30 seconds వరకు ఎవరు సార్ చీర వెనకేసుకొని అది సెట్ అయిపోయి దాన్ని సెట్ చేసి అలా కూర్చో. అయిపోయిందన్నా టైం నుంచి చేస్తారా? నేను ఊరికి 1 2 3 4 అన్నట్ట 6 చెప్తే మనం చేద్దాం. అంటే చాలా ఉంది అంతే. కానీ ఫస్ట్ ఓకే 30 seconds. కానీ నేను మనసులో ఎత్తుకుంటే టైం అయితే చెప్తాను. 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 1 minute. ఇప్పుడు ఈ 1 minute ను బ్రేక్ చేసే వాళ్ళు ఎవరు ఉంటే రావాలి. ఓకేనా? కమ్ 1 minute అయింది కదా, చూద్దాం రోజు పాస్ చేస్తారు. అన్ని నీట్గా రద్దు రోజు పెట్టుకో. మ్యాక్సిమం టైం ఎంత పట్టింది మా తనకు? 1 minute పట్టింది. ఈ 1 minute అంటే ఇప్పుడు తను రాస్తాడు, తన టైం ఎంత చూడాలి. ఆ టైం ఒక్కొక్కరు బ్రేక్ చేయాలి. ఎవరెవరు బ్రేక్ చేస్తారో 15 seconds వదిలేసినాయి. తను ఫస్ట్ సెట్ చేసింది 1 minute. తన టైం బ్రేక్ చేసే వాళ్ళంతా క్లాస్లో కూర్చోవచ్చు.
కౌంట్ చేయి. ఇప్పుడు నేను కౌంట్ చేశాను కదా, అదే విధంగా నువ్వు కౌంట్ చేయి. ఓకే. గుడ్ జాబ్. బ్రేక్ చేసినాడు. నెక్స్ట్ 30 సెకండ్స్. ఎవరో సార్ మా టైం తగ్గలేదు. పోయి ఒక్క చెప్తాను, నువ్వు కౌంట్ చేయనా? ఎందుకంటే నీకు తెలుసు కాబట్టి నువ్వు ఎంత టైం స్పెండ్ చేసింది, ఆ రిటర్న్ నీకు తెలుసు కాబట్టి జస్టిఫై చేయాలి. అంటే దీన్ని బట్టి ఏమర్థమైందన్నా, మనం 30 సెకండ్స్లో కంప్లీట్ చేయొచ్చు అని అర్థమైందా? చేసాను కదా మా మీరు 1 minute, ఇప్పుడు 30 seconds. నెక్స్ట్ 1 second అయిపోతుంది. అందరు రాసుకున్నారు కదా? సో 10 స్టార్ట్. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 11, 12, 13, 14, 15, 16, 17, 18, 19, 20, 21, 22, 23, 24, 25, 26, 27. గుడ్ జాబ్. కానీ ఈ అబ్బాయి తప్పు చేశాడు. ఏం తప్పు చేశాడు? 2 తప్పు చేశాడు. ఏం తప్పు చేశాడమ్మా? 9-7-0-1, 8-7-0-1, 2 మిస్ అయినాయి. ఓకేనా? పర్లేదు. ఇప్పుడు మీరు అర్థం చేసుకోవాల్సిన పాయింట్ ఏంటంటే, ముగ్గురిని అబ్జర్వ్ చేస్తే తను టైం తీసుకుంటే కరెక్ట్గా చేసింది, తను టైం తగ్గించాడు, కరెక్ట్గా చేశాడు. తను టైం ఇంకా తగ్గియాలనే ఆ ప్రాసెస్లో ఆమె తప్పింది. వీళ్ళు ముగ్గురు చేసినారు, కానీ ముగ్గురులో రేపు పొద్దున కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో ఎవరు సెలెక్ట్ అవుతారు? మధ్యలో అబ్బాయి సెలెక్ట్ అవుతారు. ఎందుకు? తను ఫెయిల్ అవుతాడు కారణం ఏంటి? టైం ఎక్కువ తీసుకుంటారు. తను ఫెయిల్ అవుతాడు కారణం ఏంటి? తప్పులు చేశాడు. తను సక్సెస్ ఆడు ఎందుకు? బ్యాలెన్స్ చేశాడు. సో దట్ ఈస్ వాట్ ఎవరు. ఇది పాయింట్ అర్థమైందా? ఇప్పుడు మీకు కాంపిటేటివ్ ఎగ్జామ్స్ ఎట్లుంటాయి దీనివల్ల అర్థమైందా? ఇప్పుడు మీరు ఏం చేయాలంటే దీన్ని 15 seconds తీసుకొని రావాలి. నెక్స్ట్ క్లాస్ నేను వస్తాను కదా, అప్పుడు ప్రతి ఒక్కరికి 15 seconds చేయాలి. అర్థమైందా? సార్ దాన్ని 15 seconds చేసే ఉపయోగం ఏముంది అంటే, యూ విల్ రీకలెక్ట్ దీస్ థింగ్స్ వెరీ ఈజీలీ. 7 6 7 8 7 7 అవే మీకు కావాల్సింది. మీకైనా మీకు వచ్చు 5 tables వచ్చు. అందరికి 5 tables రావా? అందరికి వచ్చు. 5 into 8 మనం చేయగలిగామా? 5 into 8 ఏమైనా చేస్తామా? చేయలేమా? చేస్తాము. చేసినా కూడా మనం. కాబట్టి మనం నేర్చుకోవాల్సింది మాత్రమే. ఇందులో కూడా మనం రాంటి నేర్చుకోవాలి. అందులో కూడా కొన్ని ఉంటాయి, అన్నీ కాదు, ఇందులో కొన్ని ఉంటాయి మీకు రాంటి. అవేంటివంటే 8 7 56 జనరల్గా కన్ఫ్యూజ్ అవుతారు. ఫస్ట్ టైం మీరు ఏం చేసేటప్పుడు అంటే, మీరు చేసేటప్పుడు ఏవైతే మిస్టేక్ అయ్యాయో అవన్నీ రౌండ్ ఆఫ్ చేసి అవి బాగా ప్రాక్టీస్ చేయండి. అందులో ఎక్కువగా జనరల్గా మిస్టేక్ ఇస్ బికాస్ ఆఫ్ ద పాస్ట్ ఎక్స్పీరియన్స్. ఐ కెన్ కన్ఫర్మ్లీ సే దీస్ ఆర్ ద కన్ఫ్యూజింగ్ నెంబర్స్. 7 8s 8 7s 9 7s 7 9s ఇవి జనరల్గా కన్ఫ్యూజ్ అవుతారు. కాబట్టి అవి కన్ఫ్యూజ్ అయితే తెలిసి చాలా మంది అవాయిడ్ చేస్తారు. అవాయిడ్ చేయకండి, ఇక్కడే క్లోజ్ చేయండి. ఇక్కడే మనకు క్లారిటీ ఉండాలి, ఇక్కడ మిస్టేక్ జరుగుతుంది. అర్థమైందా? సో ఇది ఫుల్ క్లారిటీ ఉండాలా? ఇప్పుడు గుర్తుపెట్టుకోండి. 7 7 40 అందరికీ తెలుసు కదా. ఇంకా మిగతాది ఇబ్బంది లేమ్మా. ఏదైనా మన లాజిక్ ప్రకారం ఏదైనా రాదనుకోండి, డబుల్ చేయండి, ట్రిపుల్ చేయండి. ఇప్పుడు 7 6 నీకు రాదు, టెన్షన్ పడద్దు. 7 2 ఎంత? 14. ట్రిపుల్ చేయి 42. డబుల్ చేసి ట్రిపుల్ చేయొచ్చు కదా నీకు. 6 రాకుండా ఏం చేస్తావు? అది చేస్తావు. 8 రాకుండా ఏం చేస్తావు? 2 into 2 into 2 చేయి. రాకపోతే నష్టం ఏం లేదు. ఇప్పుడు నీకు 7 8 రాలేదు అనుకో, భయపడద్దు. డబల్ చేయి 14, డబల్ చేయి 28, డబల్ చేయి 56. లాజిక్స్ నేర్పించినాం కదా మనము. 9 రాకపోతే ట్రిపుల్ చేయి, గుర్తు కదా. ట్రిపుల్ చేయి
ఏమున్నాయి 6, 7, 8, 9 అదే కదా. అప్పుడు చేయొచ్చు కదా, చేయొచ్చో చేయలేమా? అలా చేయాలి, అలా ఫాస్ట్గా చేయాలి. రాదని ఆడుకో. ఇప్పుడు నీకు ఎక్కడా నాకు ఇది రాదు అనే ప్రశ్న ఏమన్నా ఉందా? అయితే నీకు 8, 7 నేను కన్ఫ్యూజ్ అవసరం లేదు. డబల్ చేయి 16, ట్రిపుల్ చేయి 56 ఆన్సర్, దట్స్ ఆల్. అర్థమైందా? దీస్ ఆర్ ద లాజిక్స్ యూ హ్యావ్ టు ఫాలో. ఇప్పుడు మనకు టేబుల్స్ నేర్చుకోవాల్సిన అవసరం, బట్టి పట్టాల్సిన అవసరం ఏమైనా ఉందా? బట్టి పడితే అది మీకు గుర్తుకు రాకపోతే టెన్షన్ స్టార్ట్ అవుతుంది. నేను చెప్పినట్టు చేసే అవసరం లే, ఎంత మర్చిపోయినా కానీ నిదానంగా చేసుకుంటే అవసరం. డబల్ ట్రిపుల్ చేస్తాం, లాజిక్స్ ఫాలో అవుతాం. 5 టేబుల్ వచ్చు, 6 టేబుల్ రాదు, ఏం చేస్తాం? ఫస్ట్ డబుల్ చేస్తాం, మళ్ళీ ట్రిపుల్ చేస్తాం. 7 టేబుల్ ఒకటి బాగా నేర్చుకోండి. 7 టేబుల్లో 7 1s వచ్చు, 7 2 వచ్చు, 7 3 వచ్చు, 7 4 వచ్చు, 7 5 వచ్చు, 7 6 వచ్చు. ఎందుకు 2 చేసి చేస్తాం? 7 7 ఒకటి రాదు, అదెంత? 49. అదొకటి 7 8 ఎంత? మళ్ళీ ఏం చేయొచ్చు? 2 × 2 × 2 చేయొచ్చా? చేయొచ్చు. 7 టేబుల్ పవర్ లేదు, ఇంకేంటి 8. 2 × 2 × 2 చేయండి, 9. 3 × 3 చేయండి. మీకు 2 3 వచ్చా కదా? వచ్చు. 1 2 3 వస్తారా? 1 2 3 వస్తే 2 3 వచ్చినట్టే చేసినా కదమ్మా. ఇదే లాజిక్ అప్లై. ఇంకా మీకు ఏం కావాలని చెప్పండి, ఏ టేబుల్ కావాలంటే ఇదే లాజిక్ అప్లై చేయొచ్చా? అయితే అప్లై చేయొచ్చు. ఆ అప్లై చేసేటప్పుడు టైం వేస్ట్ కాకుండా ఇక్కడ చేసాం ప్రాక్టీస్. ఇక్కడ ఏదైనా మిస్టేక్ వచ్చిందనుకో గంటలు వెయిట్ చేయకూడదు. ఇక్కడ 7 6 ఆగిపోతున్నావు, ఆగకూడదు. 7 6 ఆగిపో. 7 3 డబల్ జీ 21, డబల్ జీ 42. 7 3 21, 6 టైమ్స్ కావాలి, డబల్ జీ 42. అయిపోయింది కదా. నాకు 7 6 సార్ నేను కౌంట్ చేయాలి సార్, ఎందుకు ఏంటి లాజిక్ అర్థమైందా? నువ్వు రికలెక్ట్ చేసుకుంటున్నావు, డోంట్ రికలెక్ట్ ఇట్, అప్లై ద లాజిక్. నువ్వు అట్లా చేయడం వల్ల టైం ఇచ్చేసావు, అర్థమైందా? లేకపోతే నువ్వు ఈజీ చేసి ఏనన్నా నీకు అర్థమైంది లాజిక్. ఇంకోటి తను చేసిన మిస్టేక్ ఏంటంటే వీడు 7 ఉంది, 7 6 ఎంత? 40. చూస్తాడు 7 ఉందని, ఏం మళ్ళీ చూడాలన్నా? ఆడికి ఆడికైనా పోతుందా 7 ఏమన్నా? ఈ 7 కూడా మళ్ళీ ఆడికైనా పోతుందా? ఇది ఉంటుంది కదా. ఈ 7తో ఏం పని నీకు అవసరం లే. 42 56 48 63 ఇట్స్ ఆల్. 7 కదా ప్రసాద్ చేసేది. ఇక్కడ ఏముంది? 6 ఉంది, మళ్ళీ 6 6 36. నేను అతను మళ్ళీ వీడికి పోతాడు, మళ్ళీ వీడికి వచ్చాడు. ఏమి 6 ఆడకపోతే ఏమన్నా ఆడికి పోతే 6 అని ఉంటుంది కదా. అవసరం ఒక్కసారి 6 మైండ్లో ఉంటే అయిపోయాయి. ఇక్కడ 36 48 42 54 అయిపోయాయి. నెక్స్ట్ ఇక్కడ ఏముంది? 8 ఏమైనా మారుతారా? అర్థమైందా? రఫ్ చేయనమ్మా, క్లారిటీ వచ్చిందా? రాసుకోండి. మరి మిస్టేక్స్ ఉన్నాయి, చెక్ చేసుకున్నా. ఒక్కసారి రాసుకున్నా, ప్రతి ఒక్కరు రాసుకోండి. అందులో మీకు ఏవైతే రావో వాటిని మీకు లాంటివి రన్ చేసుకోండి. వాటిని బాగా ప్రాక్టీస్ చేయండి. మీకు వచ్చింది కొంచెం తగ్గించుకోండి. 5 minutes టైం ఇస్తా బాగా. ఇప్పుడు అడుగుతా, మళ్ళీ ఇంకో చిన్న ఎక్సర్సైజ్ చేస్తాం. ఆ ఎక్సర్సైజ్ ఏంటంటే అందరు కళ్ళు కూర్చుంటారు. నేను చెప్తాంట, ఎవరికైతే ఆన్సర్ గుర్తురాదో చేస్తా. చెప్పకూడదు. 8 7 జరుగుతా ఆన్సర్ చెప్పకూడదు, చేయగల గుర్తుకు రాకుంటే అందరు కళ్ళు కూర్చుంటారు. ఓకే, ఇది చేయాల్సి సార్. ఓకేనా? కాబట్టి ఈ లోపల రికలెక్ట్ చేసుకోండి. అన్ని రికలెక్ట్ చేసుకోవాలా? నేను అడుగుతా. మాట్లాడుతున్నా, ఫోకస్ చేయాలి, ఫోకస్ చేయాలి, ఫోకస్ చేయాలి. Everybody close your eyes. 6 6 అసలు మీకు రాకపోతే చేయట్లేదు, గుర్తుకు రాకపోతే చేయట్లేదు, గుర్తుకు రాని వాళ్ళు చేయట్లేదు. నేను చెప్తా ఎట్లా గుర్తుపెట్టుకోవాలి. ఇట్ ఈస్ కాల్డ్ ఎన్ఎల్పి ప్రోగ్రామ్. మీ మైండ్లో మీ న్యూరాన్స్లో 56 అనేది ఫిక్స్ చేయడానికి చెప్తాను. 8 7s గుర్తు తెచ్చుకోండి. గుర్తుకు రాకపోతే చేయట్లేదు, గుర్తుకు రాలే అప్పుడు ఏం చేయాలి? 8 7 56, 8 7 56, 8 7 56 3 సార్లు అనుకోండి.
అర్థమైందా? 7 8 ఎంత అవుతుందమ్మా? 56 అవుతుంది. కాబట్టి 7 టేబుల్ ఏం చేయాలా? డబల్ చేసి 7 8 వస్తుంది. 7 డబల్ చేస్తే మనకు తెలుసు 14, 1 డబల్ చేస్తే 2, 4 డబల్ చేస్తే 8, 28, 2 డబల్ చేస్తే 4, 8 డబల్ చేస్తే 16 కాబట్టి 1 క్యారీ అవుతుంది కాబట్టి 56. ఓకేనా? ఎవరైతే చేస్తారో ఒక అర్థం పెట్టే అర్థం కాబట్టి మళ్ళీ ఎత్తా. ఓకేనా? ఇప్పుడు నేను చెప్పేది ఎవరైతే చేస్తారో వాళ్ళకి చెప్తాను. అందరు కళ్ళు మూసుకోండి. 9 7s, క్లోజ్ యువర్ ఐస్. 6 7s, 11 6, 12 6. ఇప్పుడు 12 6 చేయొచ్చు రాదు గుర్తుకు రాని వాళ్ళు. ఇప్పుడు 12 6 ఎవరైతే గుర్తుకు రాలేదో వాళ్ళందరూ 6 12 చేయాలి. 6 1 ఎంత గుర్తు వచ్చింది, 6 2 ఎంత గుర్తు వచ్చింది. కాబట్టి 1 ఏమవుతుంది? క్యారీ అవుతుంది. క్యారీ అయిపోయి 6 ఏమవుతుంది? 7 అవుతుంది. అప్పుడు 12 6 6 12 ఎంత? 7. గుర్తు వచ్చిందా? ఇంతకుముందు మనం చేసాం కదా, క్లారిటీ వస్తుందా? ఇప్పుడు 13 7s గుర్తుకు రాదు. 7 13s, 7 1 7, 7 3 21. 7 పైన 2 వస్తుంది కాబట్టి 7 2 ఎంత? 9. ఆన్సర్ ఎంత? 91. గుర్తొచ్చిందా? ఇప్పుడు మనకు అట్లా రాకపోతే ఇట్లా చేస్తాం, ఇట్లా రాకపోతే అట్లా చేస్తాం, అంతే. 42 రాలే, 2 రాలే, 2 14 2 1 ఎంత? 2, 2 4 ఎంత? 8. ఆన్సర్ ఎంత? 20. మనకు ఫ్లోలో గుర్తుకు రాకపోతే రివర్స్లో చేయొచ్చా చేయకూడదా? చేయొచ్చు. 8 7 9 7 6 7 8 7 8 9s. స్పీడ్ పెంచుతున్నా, ఆ స్పీడ్తో పాటు మీకు కరెక్ట్ కావాలా? 7 6 7 8 7 9s 7 7s 6 6 6 8s 6 7s 6 9s 8 6 8 8s 8 8s 8 8s 8 8s అని గుర్తు రాలే. 8 4 అని గుర్తు తెచ్చుకొని డబుల్ చేద్దాం. 8 4 ఎంత? 32. 32 డబుల్ చేయాలంటే 3 డబుల్ చేస్తే 6, 2 డబుల్ చేస్తే 4, 8 8 64. ఓకేనా? గుడ్ జాబ్. నెక్స్ట్ 9 6 9 8 9 7s 9 4s 8 7s. నేను ఫాస్ట్ పెంచుతున్నా ఇప్పుడు, నాకు కొంచెం అర్థంగా ఉంటే చెప్పండి. ఫాస్ట్ పెంచుతున్నా. 7 6 7 8 7 7 7 9 6 6 6 8 6 7 6 9 8 6 8 8 8 9s 6 9s 9 7s 8 6. ఓకే డన్. క్లోజ్ యువర్ ఐస్. స్లోగా కదిలించాడు, టెన్షన్ పడాలి. అర్థమైందా? మీరు ఇంటికి వెళ్ళి ప్రాక్టీస్ చేయండి. ముందు మీకు వచ్చిన స్పీడ్ కంటే ఇప్పుడు ఇంకా స్పీడ్ అవుతారు. ముందు నీకు 30 సెకండ్ 30 వచ్చింది కదా, ఇప్పుడు 50 చేయొచ్చు. ఎందుకంటే నేను మైండ్లో కొన్ని రిలీజ్ అయిపోయినాయి కదా. నీ పేరు ఏం పేరు? పంకజ్ పిఐఎన్ కేఏజీ పంకజ్. నీ పేరు పంకజ్ నీకు ఎప్పటికీ తెలుసు? పిల్లప్పుడు నడుస్తాడు అల్లుడు, అప్పుడు మొత్తుకుంటారు ఇంట్లో వాళ్ళు పంకజ్ అని. అప్పుడు పట్టించుకో, నీకు తెలుసు కదా పంకజ్ అని. చాలా అట్రాక్ట్ అంటే వాళ్ళు అడుగుతుంటారు. ఆ శబ్దం రిజిస్టర్ అయిపోయింటారు పంకజ్ అని. ఎప్పుడైతే పంకజ్ అనే శబ్దం రిజిస్టర్ అవుతుందో ఏదో మాకు సంబంధించిన అడుగుతామని నింటావు. అప్పటి నుంచి నీ పేరు పంకజ్. అంతే కదమ్మా? ఇన్ ద సేమ్ వే the things that have to be registered in our brain, then only it will be recollected. ఓకే? ఇప్పుడు ఎక్కడ మనకు మిస్టేక్స్ వస్తే వాటిని మనం రిజిస్టర్ చేసుకోవాలా. నేను మీకు ఎట్లా నేర్చుకోవాలా, ఎట్లా రిజిస్టర్ చేసుకోవాలా అంతా చెప్తాను. అర్థమైందా? క్లారిటీ వచ్చిందా? డన్. అర్థమైందా? ఎనీ డౌట్స్? ఏమా? ఇప్పుడు అంటే నేను ఈరోజు చెప్పేది మీరు ఈరోజు వరకు నేర్చుకుంటారు, తప్పేం లేదు. కానీ 1 వీక్ ప్రాక్టీస్ చేశారనుకో, నేను మీకు ప్రామిస్ చేసిన ఏమని 100 టేబుల్స్ నేర్పిస్తానని. నేను మీకు 1 వీక్ తర్వాత మీరు 100 టేబుల్స్ కాదు 1 lakh టేబుల్స్ కూడా ఆ కారణంగా చేసేసారు. ఇప్పుడే నీకు కాన్ఫిడెన్స్ వచ్చిండాలి. చేస్తామా చేయలేమా? ఏం పక్కన తప్పు చేస్తాను అయితే. దిస్ ఈస్ ద లాస్ట్ సెషన్ మా. ఈ సెషన్ అయిపోతానే మీరు హ్యాపీగా ఇంటికి వెళ్ళిపోవచ్చు. ఈ సెషన్ అయిపోయేసి వెళ్దామా లేకపోతే బ్రేక్ తీసుకొని మళ్ళీ తీసుకున్నామా? అయిపోయిద్దాం. ఎందుకు మళ్ళీ బ్రేక్ ఎందుకు? బ్రేక్ వస్తుంది కదా. ఇది అయిపోయింది. డన్. నౌ 1 అయిపోయిందా? 2 అయిపోయిందా? 3 అయిపోయిందా? 4 అయిపోయిందా?
5 అయిపోయిందా? 5 1 ఫేవరెట్. 6 అయిపోలేదు కదా? మీకు 1 నుంచి 20లో టఫెస్ట్ టేబుల్ ఏం చెప్పండి? 7. 1 నుంచి 20లో 7 టేబుల్ కష్టమా? 7 17 7 కష్టమా? సరే 7 కష్టమంట. అయిపోయి 7 into 1 ఎంత? 7 into 1 ఎంత? 7 into 2 డబుల్ చేసి ఎంత? ట్రిపుల్ చేసి ఎంత? ట్రిపుల్ చేసి ఎంత? 7 into డబుల్ చేసి ఎంత? 7 into 5 times 5 7 ఎంత? ఇది 7 5 రాదు. 5 7 వచ్చు కదా? ఎంత? 35. 7 into 6 రాదు. 7 2 is double into 3 ఇది ఎంత? 14. 3 1 ఎంత? 3 3 4 12. ఆన్సర్ 42. అర్థమైంది అందరికీ? ఎట్లా చేయాలో ఏ టేబుల్ అయినా కానీ ఇక్కడ 7 కాదు. టేబుల్ ఎట్లా చేయొచ్చా? చేయొచ్చు. నెక్స్ట్ 7 into 7 ఎంత? అదొకటి నేర్చుకోండి. ఎంత? 49. 7 into 8 2 into 2 into 2 7 into 2 into 2 into 2 డబల్ చేసినాం 14 డబల్ చేసినాం 28 డబల్ చేసినాం 14. సో ఆన్సర్ ఎంత? 56. అర్థమైందా? 7 9 గా 3 into 3 9 7 3 ఎంతమా? 21. ట్రిపుల్ చేస్తాం 6. ఇప్పుడు మీరేమో మట్టి పట్టాలడా? క్లారిటీ వచ్చిందా? నౌ ఇప్పుడు చూడండి మా 1 2 3 4 5 వరకు అయిపోయింది కాబట్టి 6 into 7 8 9 7 into 8 7 6 5 8 into 3 2 9 1 6 9 into 8 9 2 5 7 ఇవన్నీ మనం చేయగలిగామంటే ఇంకా ఏ మల్టిప్లికేషన్ చేస్తామా చేయలేమా? ఇవి చేస్తే 16 17 18 టేబుల్ చేయలేమా? వినాలా మళ్ళీ క్లాస్ అయిపోయినా డిస్కస్ చేయండి. ఇప్పుడు వినండి. ఫ్లో మెథడ్ మీరే చెప్పాలి. నేను ఆన్సర్ చెప్పాలి, మీరే చెప్పాలి. 6 7 జరుగుతారా? ఇందాక నేర్చుకొని ఎక్సర్సైజ్ చేసినాం, దీనికోసమే చేసింది. 6 7 జరుగుతా 42. 6 8 జరుగుతా 6 8 జా ఇంకా కొంతమంది కన్ఫ్యూజన్ 6 8 జా. ఎవరైతే కన్ఫ్యూజన్ ఉన్నారో వాళ్ళు బట్టి నేర్చుకొని గుర్తుపెట్టుకోండి. నా పేరు 56 నా పేరు 56 అయింది. ఓకేనా? 6 8 జరుగుతా క్యారీ ఏం చేయాలా? ఏం రాలేదా? 8. 6 9 జరుగుతా క్యారీ ఏం చేయాలా? ఇక్కడేం రాయాలా? 4. సో ఆన్సర్ ఎంత? 4 8 5 13 4 5 6 7 4. అర్థమైందా? అర్థం కదా? ఇవ్వండి అందరూ ప్రతి ఒక్కరికి. నెక్స్ట్ ఇక్కడేముంది? 7 8 జా 7 8 జా 7 8 జా 7 7s 49 7 6 42 7 5s 35. దట్స్ ఆల్. 5 5 9 10. 9 కి లింక్ డీట్ ఎంత? ఎక్స్ట్రా ఏముంది? 3. 9 కి లింక్ డీట్ మాత్రమే ఎక్స్ట్రా కింద రాయండి. లింక్ డీట్ కాబట్టి క్యారీ అవుతుంది. క్యారీ 10 క్యారీ అయిందంటే 1 అవుతుంది. 10 కదా క్యారీ అయితే 1 అయ్యేది, క్యారీ అవుతుంది 1 మనకు తెలుసు. 1 6 కి లింక్ డీట్ ఎంత? 4 కాబట్టి 1 ఇక్కడికి వచ్చి 1 క్యారీ అవుతుంది. 5 1 ఎంత? 6. అర్థమైందా? నెక్స్ట్ 8 3s 24 8 2s 8 9s 8 1s 8 6 సో 8 కి లింక్ డీట్ ఎంత? 2 ఎక్స్ట్రా ఏముంది? 2 1 ఎక్స్ట్రా వచ్చింది. 2 1 ఎంత? 3. 6 కి లింక్ డీట్ 7 కి లింక్ డీట్ 7 కి 3 6 4. సో 7 కి 3 కాబట్టి ఎక్స్ట్రా ఏముంది? 3. 1 క్యారీ కాదు. 4 5 6 2. అర్థమైందా? నెక్స్ట్ 9 8s 9 9s 9 2s 9 5s 9 7s. సో 3 5 కి లింక్ డీట్ ఎంత? 5. ఎక్స్ట్రా ఏముంది? 1 క్యారీ ఏమవుతుంది? 1 8 1 ఎంత? 9 9 కి లింక్ డీట్ ఎంత? 1 ఎక్స్ట్రా ఏముంది? 3 1 ఏమైంది? క్యారీ అవుతుంది. కలిపితే ఎంత? 3. 8 2 లింక్ డీట్స్ ఆన్సర్ 10 7 1 8. మీ ఇష్టం. ఇప్పుడు మీకు ఏ టేబుల్ కావాలంటే ఇప్పుడు మీకు ఏదైనా గుర్తు రాలేమా? 20 టేబుల్స్తో ఏది గుర్తుకు రాకపోయినా కానీ ఏం చేస్తారు? 79 దగ్గర గుర్తుకు రాలేదు. 79 దగ్గర గుర్తుకు రాలేదు. 9 1 ఎంత? 9. 9 కి లింక్ డీట్ ఎంత? 1. 9 7 ఎంత? 63. కాబట్టి ఇక్కడికి ఏమవుతుంది? 6 వస్తుంది. 53. మనకు 9 7 63 తెలుసు కాబట్టి లింక్ డీట్ 1 కాబట్టి డైరెక్ట్గా 6లో 1 తగ్గించి 153 ఆన్సర్ రాయాలి. ఇక్కడ కూడా మీరు చేసుకోవచ్చు. లింక్ డీట్స్ ఎప్పుడు 9తో మల్టిప్లై చేయాలి లాజిక్ అప్లై చేయొచ్చు. ఇప్పుడు 9 16 అనుకో, ఇది 9 6 ఎంత? 54. 1 తగ్గి 144 ఆన్సర్. ఎందుకు 9 లింక్ డీట్ ఎంత? 1. అదే 8 అయితే 2 7 అయితే 3.
మామూలుగా మల్టిప్లికేషన్ చేసుకోండి ఫ్లో మెథడ్ 9తో. ఇప్పుడు 9 ఇంటూ 18 అన్నామనుకో 9 మంది ఎంతమ్మా 9 9 8 జార్ 72 9 ఇంటూ 1 కాబట్టి ఆన్సర్ ఎంత 166. అదే 8 అనుకోండి 8 17 నీకు రాదు 8 మంది ఎంత 8 8 7 జార్ 56 8 ఇంటూ 2 ఎక్స్ట్రా ఏమి 3 ఆన్సర్ ఎంత 136. అర్థమైందా? క్లారిటీ వస్తుందా? మీకు 20 టేబుల్స్ ఇట్లా చేయలేమమ్మా చేయలేవా? ఒక్కసారి ప్రాక్టీస్ చేసినట్టే పెన్ను పేపర్ పెట్టాల్సిన అవసరం డైరెక్ట్ చెప్పవచ్చు. 23 4 జార్ 4 23 జార్ 4 2 జార్ 8 4 3 జార్ 12 8 1 9 1 92 ఆన్సర్. 16 20 టేబుల్స్ ఏముంది నీ ఇష్టం. 87 8 జార్ 87 8 జార్ రాదు 8 87 జార్ 8 8 జార్ 64 8 7 జార్ 56 64 56 696 99 8 జార్ 99 8 జార్ 8 99 8 9 జార్ 72 8 9 జార్ 72 792 132 4 జార్ 132 4 జార్ 4 1 జార్ 4 4 2 జార్ 12 4 2 జార్ 8 4 12 52 528. దిస్ యూ హ్యావ్ టు ప్రాక్టీస్. పెన్ను పేపర్ పెట్టామా 20 టేబుల్స్ నేర్చుకుంటామా 100 టేబుల్స్ నేర్చుకుంటాం. ఇందులో మనకు బెనిఫిట్ ఏంటి 1 AM టెక్నిక్. అది ఇప్పుడు నేర్చుకునేమో నేర్చుకోలేదా అదొక అద్భుతం. వాటిని కూడా క్యాచ్ చేసుకోవచ్చు. ఓకే ఈ రోజు చెప్పినంత వరకు మీరు నా ఎక్స్పెక్టేషన్స్ 1 lakh టేబుల్స్ వరకు మీరు ప్రాక్టీస్ చేయలేమా 20 వరకు ఎవరు పర్ఫెక్ట్గా నేర్చుకుంటే నెక్స్ట్ మీకు నేను ఏం నేర్పిస్తాను తెలుసా నెక్స్ట్ సెషన్లో 1 lakh ఇంటూ 1 lakh నేర్పిస్తాను. ఇప్పుడు ఒక పక్క 1 lakh నేర్పించాను చేయొచ్చు కదా. నెక్స్ట్ సెషన్ మీరు ఇంతవరకు 20 టేబుల్స్ పర్ఫెక్ట్గా నేర్చి 1 AM నేర్చుకున్నారంటే 1 AM మీరు నేర్చుకుంటే 20 టేబుల్స్ నేర్చుకొని 1 AM నేర్చుకున్నారంటే నేను మీకు నెక్స్ట్ క్లాస్లో వచ్చి ఏం నేర్పిస్తా 1 lakh ఇంటూ 1 lakh. ఆ 1 lakh ఇంటూ 1 lakh నేను మీకు నేర్పిస్తా అనేదానికి నమ్మకం కోసము ఒక చిన్న ఎగ్జాంపుల్ ఇస్తాను. ఎందుకంటే మీకు అర్థమయ్యేదానికి చిన్న ఎగ్జాంపుల్ తీసుకుంటున్నాను. ఎందుకు 2 2 2 2 2 ఇంటూ 2 2 2 2 చిన్న ఎగ్జాంపుల్ తీసుకుంటాం. ఫ్లో మెథడ్ దీనితో ఒకటే అనుకుంటా ఇంటూ 2 మనకు వస్తారు అదే ఆన్సర్ వచ్చు ఎంత 4 4 4 4 4 4 4 4 సేమ్ ఆన్సర్ వస్తుంది. వేరే ఆన్సర్ వస్తాయా సేమ్ ఆన్సర్ 4 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 అన్ని అన్ని ఆన్సర్ వచ్చింది. ఇప్పుడు డీప్ చేంజ్ చేసే ఈ ప్రాసెస్ చేస్తావా వేరే ప్రాసెస్ చేస్తావా ఇదే ప్రాసెస్ ఇస్తాం. ఎగ్జాంపుల్ ఇది ఇంకా అర్థం కావడానికి 136 ఇంటూ 631 136 6 నాకు వచ్చా రాదు. నాకు ఏ టేబుల్ వచ్చు 6 టేబుల్ వచ్చు. 6 1 ఎంత 6 6 3 ఎంత 18 6 18 78 6 6 ఎంత 36 78 ఒక 36 ఎంత 6 8 5 8 1 6 8 1 6 136 నాకు తెలుసు 3 90 3 408 తెలుసా 3 1 3 3 3 9 3 6 80 సో 8 9 1 10 408 408 136 1 136 సో ఆన్సర్ ఎంత 6 8 ఇంటి నెంబర్ 2 1 6 7 8 5 8 ఇక్కడ 3 ఇంటూ 3 చేసినాము. ఇక్కడ 4 ఇంటూ 4 చేస్తామా చేయలేమా 5 ఇంటూ 5 చేస్తామా చేయలేమా చేయొచ్చు. ఇది ఈ క్లాస్ చెప్పేది కాదు నెక్స్ట్ క్లాస్లో చెప్తా. ఎప్పుడు మీరు 1 AM నేర్చుకొని 1 AM నేర్చుకొని పర్ఫెక్ట్గా నేర్చుకోవస్తే 1 AM అంటే ఏంటి ఇప్పుడు జాగ్రత్తగా ఎన్ని గంటలు వేయాలా 13 ఇంటూ 12 జాగ్రత్తగా మా ఇది ఒక్కటి చెప్తాను జాగ్రత్తగా ఏంటన్నా 13 ఇంటూ 12 1 AM ఎట్లా 1 ఇంటూ 1 ఎంత 1 ఇది 6 కాబట్టి 1 1 తీసేయండి 3 + 2 ఎంత 3 + 2 5 3 ఇంటూ 2 6 అదే ఆన్సర్. నిన్న చెప్పినా మళ్ళీ చెప్తాను 14 ఇంటూ 12 1 1 ఎంత తీసేయండి మిగిలిన ఏం మిగిలినాయి 4 + 2 ఎంత 4 2 జార్ సో ఆన్సర్ 14 ఇంటూ 12 ఎంత 12 ఇంటూ అమ్మా ఓకే అడిగినా వాడు చెప్పినా ఏం కాలే 1 AM అప్లై చేయకూడదు. ఎందుకు అక్కడ 1 1 ఉంటేనే కదా 1 AM తీసేది. ఇక్కడ 2 ఉంది కాబట్టి 14 ఎంత కావాలా 20 12 ఇంటూ 26 నీకు 12 2 ఎంత 12 టేబుల్ రాదు 2 టేబుల్ వచ్చు కదా 2 1 ఎంత 2 2 2 4 ఫ్లో మెథడ్ అయిపోయిందా నెక్స్ట్ 12 6 నీకు రాదు 6 టేబుల్ వచ్చు కదా 6 1 ఎంత 6 6 ఎంత 12 ఆన్సర్ ఎంత 7 సో 7 క్యారీ కానీ 2 ఇటు వస్తుంది సో ఆన్సర్ ఎంత 2 7 4 11 అర్థమైందన్నా ఫ్లో మెథడ్ రాకుంటే రివర్స్ రెండు ఒకటే కదా ఎట్లయినా ఒకటే అర్థమైంది అర్థం కదా. మీరు దీన్ని ఎంత ప్రాక్టీస్ చేస్తారంటే మీకు ఈజీగా ఉండేదానికి ఈజీగా ప్రాక్టీస్ చేయడానికి మీకు లాజిక్ ఏంటంటే మీకు ఫేవరెట్ టేబుల్ ఉంటుంది 2 డిజిట్ నెంబర్ అదేంటంటే 11 టేబుల్ దాంతో
11 into 8, 7, 5, 6, 8. This is the practice 8. 11, 8 are 88. ఒకవేళ రాదు 8 వందలు ఎంత 8 వందలు ఎంత 8 సరిపోయిందా ఒక 12 ఉంటే అపన్ చేయొచ్చు కదా 11 7s 77 11 5s 11 6 11 8 అన్ని యాడ్ చేసి ఆన్సర్ రాలా ఇక్కడ 12 ఉంటే ఏం చేస్తాం 12 8 నీకు ఆన్సర్ రాదు అప్పుడు ఏం చేస్తాం దీంతో మల్టిప్లై చేస్తాం ఆన్సర్ రాదు ఓకేనా అర్థమైందా ఇక్కడ నెక్స్ట్ ఇన్ని డీడ్స్ నే చేయొచ్చా చేయలేవా అది ఒక రోజు నీట్గా మొత్తం చేసుకుంటూ వస్తాం ఇప్పుడు 11 వరకు ప్రాక్టీస్ చేయడం చాలు అర్థమైందా అర్థం కలదా ఓకేనా ప్రాక్టీస్ చేస్తాను చేయరా టైం ఏంటి 11:21 ఆల్రెడీ 11:21 అయింది 4 minutes టైం ఇస్తా మీకు ఇష్టం వచ్చి డౌట్ అడగండి విల్ డిస్కస్ 11:25 ఓకే ఇంకోటి నేను మీకు కరెక్ట్గా ఏం చెప్పినాను 1 hour చెప్పాను అంటే ఆల్మోస్ట్ 9:40 10కి స్టార్ట్ అయింది క్లాస్ 10 నుంచి మన దగ్గర 10:20 వరకు టేబుల్ దగ్గరికి కాదా వచ్చినామా టేబుల్ దగ్గరికి ఎప్పుడు వచ్చినాము డిజిట్స్ అన్నీ అయిపోయినాక లింక్ డిజిట్స్ కూడా స్టార్ట్ అయ్యాయి లింక్ డిజిట్ ఎప్పుడు స్టార్ట్ అయ్యాం దగ్గర అప్పుడు ఎంత అవుతుంది టైము 10:20 అట్లా అయిందా ఇప్పుడు టైం ఎంత 11:20 1 hourలో మీకు ఎన్ని టేబుల్స్ నేర్పించాను నేను మీకు చెప్పింది ఎంత నేను 100 ఎన్ని నేర్చుకున్నాను 1 lakh కాదు 1 lakh into 1 lakh నేర్చుకున్నాను ఇంకా పూర్తిగా నేర్చుకోవాలి అంతే అది మీరు ప్రాక్టీస్ చేయడం చేయొచ్చు క్లూ ఇచ్చేసాను నేను ఆల్రెడీ నెక్స్ట్ ఫుల్ లెంత్ 1 lakh into 1 lakh ప్రాక్టీస్ చేస్తాను మీరు చేయాల్సిందల్లా ఎన్ని సెకండ్స్లో అయిపోవాలా అదొక్కటే మీరు చేయాలి ఈ హోల్ ప్రాసెస్లో మిగతా మీకు వచ్చు 1 2 టీడ్స్ వచ్చు డబల్ చేయవచ్చు ట్రిపుల్ చేయవచ్చు ఆ 15 సెకండ్స్లో కంప్లీట్ చేయగలిగితే అయిపోయి గేమ్లో అది నిజంగా కష్టమా మీరు చిన్నప్పటి నుంచి డిప్లొమా వచ్చేంత వరకు కొన్ని వందల సార్లు గంటలు లెక్కలు రాశారు ఏమైనా గుర్తున్నాయా దానివల్ల ఏమైనా ఉపయోగం ఉందా అంటే ఎంత టైం వేస్ట్ అదే మీరు ఆ టైంలో పోయి కుంటాట ఆడుకున్నా కబడ్డీ ఆడుకున్నా ఎప్పుడు పోయి కబడ్డీ గేమ్లో సెలెక్ట్ అయ్యింది కబడ్డీ టీమ్కో లేకుంటే కుంటాట టీమ్కో లేకుంటే క్యారమ్సో లేదా చెస్సో ఏదో టైం పెట్టింది అంటే ఎంత టైం ఎక్కాలి వెయిట్ చేసినారు కాబట్టి స్మార్ట్గా ఆడండి అర్థమవుతుందా అట్లని చెప్పి టైం వేస్ట్ చేసుకోవద్దు ఈ టైంలో ఇంకో దాన్ని ఉపయోగించుకోవాలి క్యాలిక్యులేషన్స్ ఉపయోగపడవా చేస్తలేమా ఇది అయిపోతే నెక్స్ట్ మీకు ఫుల్ క్లారిటీ వచ్చింది క్యాలిక్యులేషన్ బాగా చేస్తామంటే నేను ఒక రోజు వచ్చి ఫ్రాక్షన్స్ చెప్తాను వాట్ ఈస్ ఫ్రాక్షన్ వాట్ ఈస్ ప్రాపర్ ఫ్రాక్షన్ వాట్ ఈస్ ఇంప్రాపర్ ఫ్రాక్షన్ వాట్ ఈస్ లైక్ ఫ్రాక్షన్ వాట్ ఈస్ అన్లైక్ ఫ్రాక్షన్ హౌ టు కంబైన్ ద ఫ్రాక్షన్స్ హౌ టు మిక్స్డ్ ఫ్రాక్షన్స్ మిక్స్డ్ ఫ్రాక్షన్ హౌ టు కంబైన్ మిక్స్డ్ ఫ్రాక్షన్ ప్రాపర్ ఇంప్రాపర్ ఫ్రాక్షన్ ఇవన్నీ చెప్తాను ఓకేనా డన్ ఇవాళ క్లోజ్ చేస్తామా రఫ్ చేస్తానా అన్న అందరికీ ఓకేనా నెక్స్ట్ బాగా ప్రాక్టీస్ చేసుకోండి క్లోజ్ చేయబోయే ముందు ఒక క్వశ్చన్ బోర్డు మీద రాస్తా ఆన్సర్ తీసుకుంటాం చేయండి ఆ క్వశ్చన్ యూజ్ చేస్తారా వాళ్ళు ఇంటికి వచ్చేస్తారు చేసుకోండి చేసి నాకు చూపించుకోండి ఆన్సర్ చెప్పండి చేసి నాకు చూపించుకోండి